ఆస్ట్రేలియాలో కూడా స్నో పడుతుంది అని నేను 2017లోని ఆస్ట్రేలియాకు వచ్చిన తర్వాతే నాకు తెలిసింది. ఇక్కడ విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్ అండ్ టాస్మేనియాలోని స్నో పడుతుంది. ఈ ఇయర్ మేము స్నో ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. మాకైతే 5 hours జర్నీ ఉంటుంది మా ప్లేస్ నుంచి. ఈ వెళ్ళే జర్నీలో వచ్చే ప్లేసెస్ అన్ని ఆటమ్ సీజన్ లో చాలా ఫేమస్, చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. ఇప్పుడు వింటర్ కాబట్టి ఆకులన్నీ రాలిపోయి అలా డ్రైగా ఉన్నది. మనం స్నో ట్రిప్ కి వెళ్ళినప్పుడు కార్ టైర్స్ కి చైన్స్ కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి, లేదంటే ఫైన్స్ వేస్తారన్నమాట. ఇంకా కొంతమంది స్కీయింగ్ అది చేస్తారు కదా, వాళ్ళ కోసం ఇలాంటి ఎక్విప్మెంట్ కూడా రెంట్కి ఇస్తారు. ఈ షాప్ పోర్పొంకా అని ఒక ప్లేస్ లోని స్కీ హైర్ షాప్. మేమైతే స్కీయింగ్ అది చేయం కానీ కార్ కి చైన్స్ హైర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఈ చైన్స్ వేసిన తర్వాత మనం మాక్సిమం 20 km/h డ్రైవ్ చేయగలం. సో ఇవైతే ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం మౌంటైన్ ఎక్కుతున్నప్పుడు స్నో పడి ఒకవేళ రోడ్ అంతా ఐసీగా ఉంటే అప్పుడు కంపల్సరీ వేసుకోవాలి. మేము వెళ్తుంది 1 night స్టేకి పిల్లలతో పాటు. సో అకామిడేషన్ మోర్ దెన్ 1 month ముందే బుక్ చేసుకున్నాము. బట్ ఈ ఇయర్ అయితే స్నో చాలా తక్కువ ఉంది అని చాలా మంది చెప్పారు. చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో చదువుకున్నాం సదరన్ హెమిస్ఫియర్లోని మే టు ఆగస్ట్ వరకు వింటర్ ఉంటుంది అని. అప్పుడు చదువుకున్నప్పుడు ఏమీ అనిపించలేదు, కానీ ఆస్ట్రేలియా వచ్చాక నిజంగా షాకింగ్ అనిపించింది. మేము మా ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ 9 o'clockకే స్టార్ట్ అయిపోయాము. బట్ జర్నీ పిల్లలతో కాబట్టి వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. సో మధ్యలో బ్రేక్స్ తీసుకున్నాం. విక్టోరియా స్టేట్ లోని స్నోకి చాలా ఫేమస్ అయిన ప్లేసెస్ మౌంట్ బుల్లర్ అండ్ మౌంట్ హోథమ్. ఇప్పుడు మేము వస్తుంది మౌంట్ హోథమ్ కి. ఫస్ట్ టైం అయితే 2019లో ఫ్రెండ్స్ తో పాటు వచ్చాము. అప్పుడు దీనికన్నా ఎక్కువ స్నో ఉండేది. ఆల్రెడీ హైర్ చేసుకున్న చైన్స్ మేము కార్లో పెట్టుకున్నాము. అవి యాక్చువల్గా ఈ రోడ్స్ మీద యూస్ చేయాలన్నమాట ఎప్పుడైతే ఎక్కువ స్నో ఉండి రోడ్ అంతా ఐసీగా ఉంటుందో, సో దట్ కార్ కూడా స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. మేము వెళ్తుంది వీక్ డే కాబట్టి మాకైతే $47 చార్జ్ చేశారు 1 dayకి రెంట్. మేము ఇప్పుడు మా అకామిడేషన్కి వెళ్తున్నాం. ఈ అకామిడేషన్ మేము 1 month ముందే booking.comలో బుక్ చేసుకున్నాం. హాల్, కిచెన్ ఇంకా బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి. కిచెన్లో అన్ని యుటెన్సిల్స్ కూడా ఇచ్చారు. మనం ఏదైనా కుక్ చేసుకోవాలనుకుంటే కిచెన్ ఉంది కాబట్టి కుక్ చేసుకోవచ్చు. ఇంకా అప్ స్టేర్స్కి వెళ్తే ఇలా 2 bedrooms ఇచ్చారు. ఇందులో అయితే బంక్ బెడ్స్ ఉన్నాయి. వాష్రూమ్ అయితే ఒకటే ఇచ్చారు, బట్ 1 dayకే కాబట్టి అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇది సెకండ్ బెడ్రూమ్ మాట. మేమందరం అయితే ఈ ఫస్ట్ బెడ్రూమ్లోనే సరిపోయాం. అకామిడేషన్లోని ఫుడ్ తినేసి అందరం స్నోవేర్ వేసుకొని 10 minutes డ్రైవ్లో ఉన్న హోథమ్ హబ్కి వచ్చాము. ఇక్కడ ఇలా టుబాగ్నింగ్ చేసుకొని ఆడుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ అకామిడేషన్కి వచ్చేసాము అండ్ అక్కడ ఫైర్ ప్లేస్ ఉంది. నైట్ అయితే టెంపరేచర్స్ చాలా డ్రాప్ అయిపోతాయి. ఇది డే 2 ఎర్లీ మార్నింగ్. లైట్గా స్నోఫాల్ అయితే అవుతుంది అప్పుడు కూడానా. మేము 2019లో వచ్చినప్పుడు ఈ ప్లేస్ మొత్తం స్నోతో కవర్ అయిపోయి ఉంది, ఫుల్ థిక్ స్నో. సో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. మేము స్నో కోసం ఎక్కడికో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మా పిల్లల్ని అకామిడేషన్ ముందే ఆడుకోవడానికి వదిలేసి మేము రిలాక్స్ అయిపోదాం అనుకున్నాము, కానీ అలా జరగలేదు. బట్ స్నో కూడా మరీ దూరంలో అయితే లేదు, ఓన్లీ 10 minutes డ్రైవ్లోని ఫుల్గా స్నో ఉంటుంది. ఆ స్నో ఉండే ప్లేస్ హోథమ్ హైట్స్, బట్ మేము ఉన్న ప్లేస్ డిన్నర్ ప్లైన్స్. ఇది ఓన్లీ 10 kilometers దూరంలో ఉంటుంది. సో డే 2 10 o'clock కల్లా మేము రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ చేసుకొని పిల్లలతో పాటు మళ్ళీ స్నో యాక్టివిటీస్కి వెళ్ళిపోయాము. అకామిడేషన్ కూడా చెక్అవుట్ చేసేసాము. బట్ ముందు రోజు ఉన్న సన్లైట్ అయితే నెక్స్ట్ డే లేదు. స్నో స్ట్రామ్ లాగా కూడా అనిపించింది అండ్ పిల్లలు అయితే ఉండలేకపోయారు, చాలా కోల్డ్గా అనిపించింది. ఇంకా ముందు రోజు ఎంజాయ్ చేసినంత ఎంజాయ్ చేయలేకపోయాము. కొంచెం సేపు టుబాగనింగ్ చేసాము, బట్ ఓన్లీ టుబాగనింగ్ కోసమే అయితే ఈ ప్లేస్కి రావాల్సిన అవసరం లేదు. దీనికన్నా మౌంట్ బుల్లర్ ఇంకా లేక్ మౌంటైన్ అనే ప్లేసెస్ ఉంటాయి, అవైతే కొంచెం దగ్గరలో కూడా ఉంటాయి. మేమైతే డిసైడ్ అయిపోయాము స్నో కోసం అయితే ఇంకా మౌంట్ హోథమ్ రాము. మౌంట్ హోథమ్ ఎవరికి బెస్ట్ అంటే ఎవరైతే ప్రొఫెషనల్గా స్కీయింగ్ అది చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ ప్లేస్ బెస్ట్. వీటిని స్కీ లిఫ్ట్స్ అంటారు. అంటే స్కీయింగ్ చేసి వాళ్ళు కొండ కిందకి వెళ్ళిపోయాక మళ్ళీ పైకి రావడానికి ఆ లిఫ్ట్ ఎక్కి పైకి వస్తారు. మేము ఇంకా ఎక్కువసేపు అయితే ఆడుకోలేకపోయాము డే 2లోని స్నో స్ట్రామ్ వల్ల. ఇంకా 2 o'clock కల్లా మేము స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళడానికి. ఎలాగూ మధ్యలో బ్రేక్స్ తీసుకొని వెళ్ళాలి కాబట్టి వచ్చినప్పుడు క్లియర్ గా ఉండే రోడ్స్ ఇప్పుడు కొంచెం ఐసీగా అయిపోయాయి. యాక్చువల్లీ ఈ టైంలోని చైన్స్ యూస్ చేయాలి. ఇలా రోడ్స్ ఐసీగా అయిపోయినప్పుడు వాళ్ళ చెక్ పాయింట్స్ పెడతారు. ఆ చెక్ పాయింట్స్లో వాళ్ళు చెప్తారన్నమాట చైన్స్ వేసుకోవాలి అని చెప్పి.
చిన్నప్పుడు ఇంగ్లీష్ మూవీస్ చూసినప్పుడు క్రిస్మస్ వండర్‌ల్యాండ్ లాగా డెకరేషన్స్ అవన్నీ చూసి అబ్బా! ఎంత బావుందో అని అనిపిచ్చేది. అలా స్నోలో క్రిస్మస్ ట్రీ సెలబ్రేషన్స్ అవన్నీ చూడ్డానికి చాలా బాగా అనిపిస్తాయి కదా! నాకైతే అదొక డ్రీమ్‌లా ఉండేది. క్రిస్మస్ టైంలో ఆ ఎన్విరాన్మెంట్‌లో ఉండాలి, సెలబ్రేట్ చేసుకోవాలి అని. బట్ ఆస్ట్రేలియాలో ఎలాగో డిసెంబర్‌లో అయితే స్నో పడదు. ఎందుకంటే ఇక్కడ డిసెంబర్‌లో సమ్మర్. బట్ ఈ చలి స్నో ఎక్స్‌పీరియన్స్ చేశాక ఇదంతా ఏదో 1, 2 డేస్‌కి బావుంటుంది గానీ సమ్మరే చాలా బెస్ట్ అని అనిపిస్తది. ఈ వింటర్‌లోని ఈ గ్రేయిష్ వెదర్‌కి ఒక రకమైన డిప్రెషన్ కూడా వచ్చేస్తది. గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకొక 1 మంతే ఆ తర్వాత వింటర్ అయిపోయి స్ప్రింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇలా మా స్నో ట్రిప్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.